Find the current through 4 ohm resistor using Thevenin's theorem. సో 4 ohm రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. సో కాబట్టి ఇది వచ్చేసి ఏంటి, మనము లోడ్ రెసిస్టెన్స్ లాగా ట్రీట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలి మనము, సో ఇక్కడ ఉన్న లోడ్ రెసిస్టెన్స్ని రిమూవ్ చేయాలి. అక్రాస్ ఇక్కడ వచ్చేసి ఏం చేయాలి, వోల్టేజ్ని కనుక్కోవాలి. ఆ వోల్టేజ్ని మనం VTH అనుకుంటాము. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలి, థెవెనిన్స్ వోల్టేజ్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఏం చేశాను, లోడ్ని నేను రిమూవ్ చేశాను. సో ఇక్కడ వోల్టేజ్ కనుక్కోవాలి. ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి ఏంటి, థెవెనిన్స్ వోల్టేజ్ VTH. సో ఏం కావాలి, సో VTH మనం వచ్చేసి ఎలా సాల్వ్ చేస్తామంటే నోడ్ లైన్ అప్లై చేసుకోవచ్చు, లేదు ఒక కంప్లీట్ లూప్ రాస్ అయినా సరే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో నేను వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే నోడల్ అప్లై చేస్తున్నాను, ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నోడ్ వోల్టేజ్ అనుకుంటున్నాం. ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి ఏంటి, VTH వోల్టేజ్ అవుతుంది. సో ఇక్కడ వోల్టేజ్ ఏంటి, VTH. సో ఆల్ లివింగ్ కరెంట్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటాము. ఆల్ లివింగ్ కరెంట్స్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఫ్లో కరెంట్ 0 ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్ కాబట్టి. సో ఈ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతుందంటే ఏంటి, ఫస్ట్ VTH మైనస్ 6 volts. నోడ్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాను, నోడల్ అనాలిసిస్. సో VTH మైనస్ 6 డివైడెడ్ బై 8. కరెంట్ కావాలి కాబట్టి 8 ohm అక్రాస్ దగ్గర ఉన్న వోల్టేజ్ డిఫరెన్సియేషన్ VTH మైనస్ 6. డైరెక్షన్ ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ VTH చేస్తాం, లేదు ఆపోజిట్ ఉన్నప్పుడు 6 మైనస్ VTH చేస్తాం. నెక్స్ట్ సెకండ్, థర్డ్లో చూస్తే ఇక్కడ ఎటువంటి కరెంట్ ఫ్లో కాదు కాబట్టి ఏంటి, ప్లస్ 0 ఓపెన్ సర్క్యూట్ ప్లస్. సో ఈ డైరెక్షన్లో ఫ్లో అయ్యే కరెంట్ కావాలి. ఇది వచ్చేసి ఏంటి, ఆల్రెడీ కరెంట్ సోర్సే. సో కరెంట్ సోర్స్ వచ్చేసి ఏంటి, 3 ఆంపియర్ కరెంట్ ఉంది కానీ ఆపోజిట్లో ఉంది కాబట్టి వచ్చేసి ఏం చేయాలి, సైన్ -3 ఈక్వల్ టు 0. సో VTH మైనస్ 6 బై 8 ఈక్వల్ టు -3 ఎటు పక్క వెళ్తే +3 అవుతుంది. సో దీన్ని పక్క పంపిస్తున్నాను. VTH మైనస్ 6 ఈక్వల్ టు 3 into 8. నెక్స్ట్ ఇక్కడ -6 ఉంది, అటు పక్క వెళ్తే ఏమవుతుంది, +6 అవుతుంది. సో కాబట్టి VTH ఈక్వల్ టు 3 into 8 ప్లస్ 6. సో వాల్యూ సాల్వ్ చేస్తే మీకు 30 volts వస్తుంది. 30 volts. సో VTH వచ్చేసి 30 volts మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఇంకేం చేయాలి, ఏం కనుక్కోవాలి మనము, RTHని కనుక్కోవాలి. సో RTH కనుక్కోవాలంటే ఏం చేయాలి, సేమ్ ఎక్కడైతే లోడ్ని రిమూవ్ చేసామో సేమ్ టర్మినల్ దగ్గరే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని కనుక్కోవాలి. సో అది ఎలా కనుక్కుంటామంటే సోర్సెస్ని వాటి యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్తో రీప్లేస్ చేస్తాము. సో వోల్టేజ్ సోర్స్ని షార్ట్ చేస్తాము, కరెంట్ సోర్స్ని ఓపెన్ చేస్తాము. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేస్తున్నాము, RTHని కనుక్కుంటున్నాము. సో RTH వచ్చేసి ఎలా కనుక్కుంటున్నాను, సో RTH వచ్చేసి ఎలా కనుక్కుంటున్నాం చూడండి. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను, అక్రాస్ ఇక్కడ కావాలి మనకు ఈక్వలెంట్ వాల్యూ RTH వాల్యూ. ఇదేంటి, కరెంట్ సోర్స్ కాబట్టి ఏం చేశాను, ఓపెన్ చేశాను. ఇక్కడ ఏంటి, వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి ఏం చేయాలి, దీన్ని మనం షార్ట్ చేయాలి. సో ఇప్పుడు RTH అక్రాస్ RTH ఈ 2 టర్మినల్ దగ్గర ఈక్వలెంట్ వాల్యూ అంటే ఏంటి, ఓన్లీ 8 ohm ఉంటుంది. ఇది ఓపెన్ అయిపోయింది, సో ఇక్కడ ఏముండదు. సో ఓన్లీ 8 ohm మాత్రమే ఉంటుంది. ఈ పాత్ మాత్రం ఈ 8 ohm మాత్రమే ఉంటుంది. సో ఈ డైరెక్షన్ ఇలా వెళ్తే ఓన్లీ 8 ohm మాత్రమే వస్తుంది కాబట్టి డైరెక్ట్ RTH ఈక్వల్ టు 8 ohm. సో మనకు VTH అండ్ RTH రెండింటిని క్యాలిక్యులేట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాము, ఈక్వలెంట్ సర్క్యూట్ని డ్రా చేస్తాము. సో ఈక్వలెంట్ సర్క్యూట్ని డ్రా చేసామనుకోండి. సో ఈక్వలెంట్ సర్క్యూట్ వచ్చేసి ఏంటి, VTH ఇన్ సిరీస్ విత్ RTH. RTH వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, మనం కనుక్కున్నాము, వాల్యూ 8 ohm. VTH వాల్యూ 30 volts. సో VTH RTH కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి, ఈ 2 టర్మినల్ దగ్గర ఏ లోడ్ అయితే రిమూవ్ చేసామో మనం ఆ లోడ్ని కనెక్ట్ చేయాలి. మనం రిమూవ్ చేసిన లోడ్ వచ్చేసి ఏంటి, 4 ohm రెసిస్టెన్స్ కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, RL లోడ్ని కనెక్ట్ చేస్తున్నాను. ఈ వాల్యూ లోడ్ రెసిస్టెన్స్ RL ఈక్వల్ టు 4 ohm. సో 4 ohm వచ్చింది. మనకి ఏం కనుక్కోమన్నాడు, ఇంకా కరెంట్ కూడా కనుక్కోమన్నాడు. కనుక్కోమన్నాడు కాబట్టి లోడ్ కరెంట్ IL ఈక్వల్ టు, సో థెవెనిన్స్ వోల్టేజ్ VTH డివైడెడ్ బై RTH ప్లస్ RL. 30 volts డివైడెడ్ బై 8 ప్లస్ 4. సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 2.5 ఆంపియర్స్ వస్తుంది.
Next problem. So find the current through 2 ohm resistance in the circuit shown in figure using Thevenin's theorem. సో ఇక్కడ 2 ohm రెసిస్టెన్స్ ఉంది. సో దీంతో కనుక్కోమన్నాడు కాబట్టి ఏం చేస్తాం మనము దీన్ని లోడ్ లాగా కన్సిడర్ చేస్తాము. కన్సిడర్ చేసి ఫస్ట్ దీన్ని రిమూవ్ చేస్తాము. VTH అండ్ RTHని మనము కనుక్కుంటాము. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేస్తున్నాను, దీన్ని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసేసి ఏం చేయాలి, అక్రాస్ ఈ 2 టర్మినల్ దగ్గర వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వోల్టేజ్ వచ్చేసి ఏంటి, VTH అనుకుంటున్నాము. ఈ వోల్టేజ్ వచ్చేసి ఏంటి, VTH వోల్టేజ్. సో ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి. సో ఏంటి, సర్క్యూట్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ 0. ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ 0 కాబట్టి ఇక్కడ అక్రాస్ వోల్టేజ్ కూడా ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. ఇక్కడ అక్రాస్ వోల్టేజ్ కూడా 0 ఉంటుంది కాబట్టి సో అక్రాస్ ఈ కరెంట్ సోర్స్ దగ్గర ఎంత వోల్టేజ్ అయితే ఉంటుందో ఆ వోల్టేజ్ VTHకి ఈక్వల్ ఉంటుంది. కాబట్టి ఈ నోడ్ దగ్గర వోల్టేజ్ వచ్చేసి ఏమవుతుంది, VTH అవుతుంది. సో ఎందుకంటే ఈ వాల్యూ 0, ఇది 0 కాబట్టి VTH. సో అక్కడ సోర్స్ దగ్గర ఏ వోల్టేజ్ అయితే ఉంటుందో సేమ్ అదే ఉంటుంది, ఎందుకంటే అక్రాస్ కనెక్ట్ అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ నోడ్ వోల్టేజ్ VTH. సో అగైన్ ఇది కూడా నోడ్ అనాలిసిస్ అప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ ఈ డైరెక్షన్లో అప్లై చేశాను అనుకోండి, ఇక్కడ కరెంట్ ఈక్వల్ టు 0, ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ ఫ్లో కాదు కాబట్టి 0 రాశాను. నెక్స్ట్ ఈ డైరెక్షన్లో కరెంట్ కావాలి కాబట్టి సో డైరెక్షన్ చూడండి వచ్చేసి ఏంటి ప్లస్. సో పొలారిటీ ఎలా ఉంది, ఆపోజిట్లో ఉంది కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, -5. ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంది కాబట్టి కరెంట్ వేసేస్తుంది డైరెక్ట్, మనకు వోల్టేజ్ అవసరం లేదు. నెక్స్ట్ ఈ కరెంట్ కావాలి. ఈ కరెంట్ కావాలంటే ఏంటి ఇచ్చేది, ఇక్కడ VTH వోల్టేజ్ -12 volts డివైడెడ్ బై 5 ప్లస్ VTH -12 volts డివైడెడ్ బై 5 దట్ ఈక్వల్ టు 0. కంప్లీట్ 3 అయిపోయాయి. సో దీన్ని సాల్వ్ చేసాం అనుకోండి, మనం ఇక్కడ మైనస్ ఉంది అటు పక్క వెళ్తే ప్లస్ అవుతుంది. సో VTH -12 బై 5 ఈక్వల్ టు 5, -5 అటు పక్క వెళ్తే +5. సో 5 5 25 అవుతుంది. సో VTH -12 ఈక్వల్ టు 25. VTH ఈక్వల్ టు 25 + 12. సో 25 + 12 వాల్యూ 37. సో VTH ఏంటో మనకు తెలిసింది. సో VTH వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి, మనము RTHని ఫైండ్ అవుట్ చేయాలి. సో RTHని వచ్చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, సేమ్ అక్రాస్ ఈ టర్మినల్స్ దగ్గరనే రెసిస్టెన్స్ని కనుక్కుంటాము. కానీ ఇలా చేస్తాము, కరెంట్ సోర్స్ని ఓపెన్ చేస్తాము, వోల్టేజ్ సోర్స్ని షార్ట్ చేస్తాము. సో ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంది, కరెంట్ సోర్స్ ఉంది కాబట్టి ఏం చేశాను, టర్మినల్స్ని ఓపెన్ చేశాను. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి ఏం చేయాలి, వీటిని షార్ట్ చేయాలి. షార్ట్ చేసేసి ఏం చేయాలి, అక్రాస్ ఈ 2 టర్మినల్ దగ్గర రెసిస్టెన్స్ని కనుక్కోవాలి. ఆ రెసిస్టెన్స్ని థెవెనిన్స్ రెసిస్టెన్స్ అంటాము. సో బాగా అబ్జర్వ్ చేసి మీకు 3 ohm and 5 ohm చూడండి ఎలా కనెక్ట్ అయిపోయినాయి, సిరీస్లో కనెక్ట్ అయిపోయినాయి. కాబట్టి RTH ఈక్వల్ టు 3 + 5 దట్ ఈక్వల్ టు 8 ohm. RTH ఏంటో కనుక్కున్నాము. సో VTH RTH రెండు వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాము, థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ని డ్రా చేస్తాము. థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ డ్రా చేసాము అనుకోండి. సో VTH ఇన్ సిరీస్ విత్ RTH, VTH వాల్యూ 37 volts, RTH వాల్యూ 8 ohm. నెక్స్ట్ ఫ్లో అయ్యే కరెంట్ కావాలి కాబట్టి ఏం చేస్తాము, లోడ్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తాము. ఏ లోడ్ని అయితే రిమూవ్ చేసామో ఆ లోడ్ రెసిస్టెన్స్ దట్ వాల్యూ ఈక్వల్ టు 2 ohm. సో ఏం కావాలి మనకి, ఇక్కడ లోడ్ కరెంట్ కావాలి IL. సో డైరెక్ట్ వేసేస్తున్నాను, లోడ్ కరెంట్ IL ఈక్వల్ టు VTH డివైడెడ్ బై RTH ప్లస్ RL. సో 37 డివైడెడ్ బై 8 + 2. 8 + 2 వాల్యూ 10. సో 37 by 10. సో 37 by 10 అంటే వాల్యూ మీకు 3.7 amperes. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద కరెంట్ త్రూ 4 ohm రెసిస్టెన్స్. సో 4 ohm కనెక్ట్ అయిపోయింది, ఇంత కరెంట్ కనుక్కోమంటున్నాడు అంటే దీన్ని లోడ్ లాగా ట్రీట్ చేస్తాం యూజింగ్ థెవెనిన్స్ థీరం. సో ఫస్ట్ స్టెప్, సో లోడ్ని రిమూవ్ చేస్తాము. లోడ్ని రిమూవ్ చేసేసి ఏం చేస్తాము, అక్రాస్ ఇక్కడ వోల్టేజ్ని మనము ఫైండ్ అవుట్ చేస్తాము, VTH కనుక్కుంటాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్లో ఓపెన్ అయింది కాబట్టి దీంతో ఫ్లో అయ్యే కరెంట్ ఈక్వల్ టు 0, వోల్టేజ్ 0 కాబట్టి అక్రాస్ ఇక్కడ వోల్టేజ్ వాల్యూ కూడా ఏమవుతుంది, 0 volts ఉంటుంది. సో అంటే మీనింగ్ ఏంటి, 10 volts దగ్గర ఏ వోల్టేజ్ అయితే ఉంటుందో సేమ్ వోల్టేజ్ VTHకి ఈక్వల్గా ఉంటుంది. సో అగైన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 ohm and 10 ohm వచ్చేసి ఎలా కనెక్ట్ అయిపోయినాయి, సిరీస్లో కనెక్షన్ ఉంది కాబట్టి అక్రాస్ సిరీస్లో ఏం కనెక్ట్ చేసాము, 5 volts సోర్స్ కనెక్ట్ చేసాము. 5 volts సోర్స్ ఉంది కాబట్టి ఏం చేయొచ్చు, మనం డైరెక్ట్ వోల్టేజ్ డివిజన్ రూల్ని అప్లై చేయొచ్చు. సో వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేస్తున్నాను నేను, VTH ఈక్వల్ టు, సో 10 volts దగ్గర వోల్టేజ్ కావాలి కాబట్టి ఫస్ట్ టోటల్ వోల్టేజ్ V వోల్టేజ్ 5 volts
ఇంటూ రెసిస్టెన్స్ 10 ఓమ్ R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2 2 ప్లస్ 10. సాల్వ్ చేస్తే మీకు 50/12 వస్తుంది. 50/12. సో దట్ ఈక్వల్ టు 4.16 volts. VTH ఈక్వల్ టు 4.16 volts. సో VTH ఎంత ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, RTH వాల్యూని మనం కనుక్కోవాలి. సో RTH వచ్చేసి కనుక్కుంటామంటే వాటి యొక్క వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేస్తాము. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ అయిపోయింది, దీన్ని షార్ట్ చేసాము. ఏం కావాలి, RTH కావాలి, ఈక్వలెంట్ వాల్యూ ఈ 2 టర్మినల్ దగ్గర. సో 2 ohm and 10 ohm. సో 2 and 10 ohm చూడండి ఇలా కనెక్ట్ అయినాయి, ప్యారలల్ కనెక్షన్ ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ 2 టర్మినల్ దగ్గర 2 ohm 10 ohm కనెక్ట్ అయిపోయింది. అక్రాస్ ఈ టర్మినల్ దగ్గర కూడా ఏంటి 2 ohm 10 ohm కనెక్ట్ అయిపోయింది. కాబట్టి 2 రెసిస్టెన్స్ వచ్చేసి ప్యారలల్ కనెక్షన్ ఉన్నాయి. సో ప్యారలల్ కనెక్షన్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క ఈక్వలెంట్ వాల్యూ అంటే ఏం చేయాలి, R1 R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. సో 2 into 10 డివైడెడ్ బై 2 ప్లస్ 10. సో 20/10 20/12 వాల్యూ 1.66 ఓమ్ వస్తుంది. సో నెక్స్ట్ ఈ 2 రెసిస్టెన్స్ని రీప్లేస్ చేస్తాము. దేంతో రీప్లేస్ చేస్తాము, 1.66తో రీప్లేస్ చేస్తాను. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, 5 ohm. సో ఈ 2 రెసిస్టెన్స్ ప్లేస్లో 1.66 ohm. సో అక్రాస్ ఇక్కడ వచ్చేసి ఏంటి RTH ఉంటుంది. సో ఈ 2 రెసిస్టెన్స్ అగైన్ ఎలా కనెక్ట్ అయిపోయినాయి, సిరీస్ కనెక్షన్ కాబట్టి RTH ఈక్వల్ టు R1 ప్లస్ R2. సో 5 ప్లస్ 1.66. సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 6.66 ohm వచ్చింది. RTH ఏంటో తెలిసిపోయింది. నెక్స్ట్ ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తాము. ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేసాం అనుకోండి, VTH వాల్యూ వచ్చేసి ఎంత వాల్యూ 4.16. నెక్స్ట్ RTH వాల్యూ మనం కనుక్కున్నాము 6.66. సో ఎక్కడైతే మనం లోడ్ని రిమూవ్ చేసామో ఆ టర్మినల్ దగ్గర వచ్చేసి ఏం చేస్తాము, లోడ్ని అగైన్ రీకనెక్ట్ చేస్తాము. ఇక్కడ లోడ్ని రిమూవ్ చేసాము, లోడ్ని రీకనెక్ట్ చేస్తున్నాను. లోడ్ వాల్యూ వచ్చేసి అంతా 4 ohm. సో డైరెక్ట్ లోడ్ కరెంట్ IL ఈక్వల్ టు VTH డివైడెడ్ బై RTH ప్లస్ RL. సో VTH వాల్యూ 4.16, 6.66 ప్లస్ 4. సో ఫైనల్గా సాల్వ్ చేస్తే IL వాల్యూ మీకు 0.39 ఆంపియర్స్ వస్తుంది. సో లోడ్ కరెంట్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద కరెంట్ త్రూ 10 ohm రెసిస్టెన్స్ యూజింగ్ థెవెనిన్స్ థియరం. సో 10 ohm రెసిస్టెన్స్ అక్కడ ఉంది కాబట్టి దీన్ని మనం లోడ్ లాగా ట్రీట్ చేస్తాము. 10 ohmని సర్క్యూట్ నుంచి ఫస్ట్ రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేసేసి అక్రాస్ 2 టర్మినల్ దగ్గర VTHని కనుక్కుంటాము. సో అక్రాస్ ఇక్కడ వచ్చేసి ఏం కావాలి, VTH కావాలి. థెవెనిన్స్ వోల్టేజ్ కనుక్కుంటాము. సో ఈ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతుంది, ఈ డైరెక్షన్లో ఇక్కడ వోల్టేజ్ కూడా ఏంటి VTH ఉంటుంది. సో ఏం చూస్తున్నాను, నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తున్నాను. సో నోడల్ అనాలిసిస్ అప్లై చేసాం అనుకోండి. సో ఫస్ట్ ఈ కరెంట్ రాస్తున్నాం. ఈ కరెంట్ వచ్చేసి ఎలా రాస్తున్నాము, VTH మైనస్ 50 డివైడెడ్ బై సో రెసిస్టెన్స్ వాల్యూ 5 ohm ప్లస్. సో ఈ డైరెక్షన్లో ఓపెన్ సర్క్యూట్ ఎటువంటి కరెంట్ ఫ్లో కాదు, 0 ప్లస్. సో ఈ డైరెక్షన్లో కరెంట్ కావాలి. సో VTH మైనస్ 100 డివైడెడ్ బై 15 ఈక్వల్ టు 0. సో VTH కామన్ ఇచ్చాను అనుకోండి, 1/5 ప్లస్ 1/15. సో మైనస్ అటుపక్క పంపిస్తున్నాను. సో ప్లస్ 50/5. నెక్స్ట్ మైనస్ అటుపక్క వస్తే ప్లస్ 100/15. సో వాల్యూ సాల్వ్ చేస్తే 10 వస్తుంది. సో ఇది సాల్వ్ చేస్తే మీకు 6.66 వస్తుంది. సో VTH వాల్యూ 0.266. సో ఇక్కడ నుంచి మనం VTH కనుక్కుంటాము. VTH ఈక్వల్ టు సో 16.66 డివైడెడ్ బై 0.266. సో దట్ ఈక్వల్ టు 62.66 volts. సో థెవెనిన్స్ వోల్టేజ్ అంటే కనుక్కున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఏం కావాలి మనకు, RTH కావాలి. RTH కావాలంటే ఏం చేస్తాము, సేమ్ టర్మినల్ దగ్గరే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కుంటాము. సోర్సెస్ని వాటి యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్తో
రీప్లేస్ చేస్తాము. సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ 0 అంటే షార్ట్ చేస్తాము. సో ఈ 2 సోర్సెస్ వచ్చేసి ఏం చేస్తున్నాను, వోల్టేజ్ సోర్స్ని షార్ట్ చేశాను, ఇక్కడ కూడా ఏం చేసాము, వోల్టేజ్ సోర్స్ని షార్ట్ చేసాము. సో ఈ 2 టర్మినల్ దగ్గర ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వాల్యూ కావాలి, RTH అంటాము దాన్ని. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టర్మినల్ దగ్గర చూడండి 5 Ω అండ్ 50 Ω ఒక ఎండ్ కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ అదర్ టర్మినల్ దగ్గర కూడా ఏంటి 15 Ω 5 Ω కనెక్ట్ అయిపోయింది. అంటే మీనింగ్ ఏంటి, 15 and 5 Ω వచ్చేసి ఎలా కనెక్ట్ అయినా ప్యారలల్గా ఉన్నాయి. సో 5 and 15 వచ్చేసి ఏంటి ప్యారలల్ కనెక్షన్. కాబట్టి RTH ఈక్వల్ టు R1 R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. సాల్వ్ చేస్తే వాల్యూ 3.75 Ohms వస్తుంది. సో VTH RTH వచ్చాయి. సో దానికి ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేశాను. సో డ్రా చేసే VTH వాల్యూ 62.66 volts. నెక్స్ట్ లాగే RTH వాల్యూ 3.75 ohms. సో VTH RTH కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, కరెంట్ కనుక్కోవాలి, లోడ్ కరెంట్. లోడ్ కరెంట్ కనుక్కోవాలి కాబట్టి ఏం చేస్తున్నాము, ఇక్కడ ఏ లోడ్ని అయితే రిమూవ్ చేశానో ఆ లోడ్ని రీకనెక్ట్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన లోడ్ ఏంటి 10 Ω. 10 Ωని రీకనెక్ట్ చేశాను. ఇక్కడ లోడ్ కరెంట్ కనుక్కుంటున్నాం. లోడ్ కరెంట్ ఈక్వల్ టు VTH డివైడెడ్ బై RTH ప్లస్ RL. సో 62.66 divided by 3.75 plus 10. సాల్వ్ చేస్తే వాల్యూ లోడ్ కరెంట్ వాల్యూ మీకు 4.55 amperes వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సో కరెంట్ ఇన్ 4 Ω రెసిస్టర్స్ యూజింగ్ థెవెనిన్స్ థీరం. సో 4 Ω రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, దీంతో ఫ్లో అయ్యే కరెంట్ కావాలి. సో ఫస్ట్ కేసు వచ్చేసి ఏం చేయాలి, దాన్ని మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసేసి అక్రాస్ ఇక్కడ వోల్టేజ్ని కనుక్కోవాలి. సో ఈ వోల్టేజ్ని వచ్చేసి ఏమంటాం మనం, థెవెనిన్స్ వోల్టేజ్ అంటాం. సో సర్క్యూట్ ఇక్కడ ఓపెన్ చేసాం కాబట్టి దీంతో ఫ్లో అయ్యే కరెంట్ ఈక్వల్ టు 0. కాబట్టి అక్రాస్ ఇక్కడ వోల్టేజ్ వాల్యూ కూడా ఏముంటుంది, 0 ఉంటుంది. సో ఇక్కడ వోల్టేజ్ వాల్యూ 0 ఉంటుంది కాబట్టి 10 Ohms దగ్గర ఎంత వోల్టేజ్ అయితే ఉంటుందో ఆ వోల్టేజ్ దీనికి ఈక్వల్గా ఉంటుంది, థెవెనిన్స్ వోల్టేజ్కి ఈక్వల్గా ఉంటుంది. సో కాబట్టి డైరెక్ట్ 10 Ohms దగ్గర ఏం చేస్తాను, ఇక్కడ వోల్టేజ్ని కనుక్కుంటాము. వోల్టేజ్ కనుక్కుంటే దట్ ఈక్వల్ టు థెవెనిన్స్ వోల్టేజ్కి ఈక్వల్ ఉంటుంది. సో 10 Ohms దగ్గర ఎలా కనుక్కుంటాము అంటే ఇక్కడ కరెంట్ సోర్స్ కనెక్ట్ అయిపోయింది. సో కరెంట్ సోర్స్ కనెక్ట్ అయింది. సో డైరెక్షన్లో ఈ డైరెక్షన్లో 5 amperes వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ 2 paths ఉన్నాయి. సో కరెంట్ వచ్చేసి ఏంటి, ఓన్లీ ఈ పాత్రలో ఫ్లో అవుతుంది, ఇక్కడ ఫ్లో కాదు. ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్లో కాబట్టి కరెంట్ ఫ్లో కాదు. కాబట్టి 10 Ohmలో కంప్లీట్గా ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, 5 ampere కరెంట్ ఫ్లో అవుతుంది. 10 Ohmలో 5 ampere కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి VTH ఈక్వల్ టు I into R. సో 5 into 10 దట్ ఈక్వల్ టు 50 volts. సో థెవెనిన్స్ వోల్టేజ్ అంటే వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి, మనకు RTH కావాలి. RTH కావాలంటే ఏం చేయాలి, సేమ్ టర్మినల్ దగ్గర రెసిస్టెన్స్ కనుక్కుంటాము. సో సోర్సెస్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్తో రీప్లేస్ చేస్తాము. కరెంట్ సోర్స్ కాబట్టి ఏం చేస్తాము, ఓపెన్ సర్క్యూట్ చేస్తాము. సో కరెంట్ సోర్స్ ఏం చేసాము, ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ చేసాము. సో ఏం కావాలి, ఈ 2 టర్మినల్ దగ్గర RTH మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో RTH ఫైండ్ అవుట్ చేస్తే 5 Ω అండ్ 10 Ω వచ్చేసి సిరీస్లో కనెక్ట్ అయిపోయినాయి. ఇది ఓపెన్లో ఉంది కాబట్టి సో దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, దీన్ని మనం కన్సిడర్ చేయము. సో దీని సర్క్యూట్ నుంచి రిమూవ్ చేసేయచ్చు ఫర్దర్. సో కాబట్టి RTH ఈక్వల్ టు ఓన్లీ 5 and 10 సిరీస్. సో 5 plus 10 దట్ ఈక్వల్ టు 15 Ω. సో VTH అండ్ RTH వచ్చాయి. సో VTH వాల్యూ 50, RTH వాల్యూ 15. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి, మనము లోడ్ని కనెక్ట్ చేయాలి. సో ఎక్కడైతే లోడ్ని మనం రిమూవ్ చేసామో సో ఆ టర్మినల్ దగ్గర వచ్చేసి ఏం చేస్తాము, లోడ్ని రీకనెక్ట్ చేస్తాము అగైన్. సో ఎంత లోడ్ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ 4 Ω ఉంది. సో 4 Ω రీకనెక్ట్ చేశాను అగైన్. సో రీకనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, లోడ్ కరెంట్ని కనుక్కోవాలి. సో కరెంట్ IL, లోడ్ కరెంట్ ఈక్వల్ టు VTH డివైడెడ్ బై RTH ప్లస్ RL. సో 50 volts డివైడెడ్ బై 15 ప్లస్ 4. సాల్వ్ చేస్తే వాల్యూ మీకు ఫైనల్గా 2.63 amperes వస్తుంది.